అందరికీ నమస్తే. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు? రేవంత్ రెడ్డి మరీ బెదిరించిండు. నువ్వు బయటికి రావా, నేను ఈడ్చుకొస్తా బయటికి అన్నాడు. పోనీ కేసీఆర్ని బతిమలాడాడు, నువ్వు బయటికి రా, నువ్వు రా సామి అని. అయినా కేసీఆర్ బయటకు వస్తలేడు. ఎందుకు వస్తలేడో ఆయన ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడిండో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి మీరు వినండి. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఓడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. నన్ను ఓడిస్తే నాకేం నష్టం లేదు, మా పార్టీకి నష్టం లేదు, మేము వ్యవసాయం చేసుకుంటాం పోయి అని ఎలక్షన్స్ ముందు మాట్లాడిన వీడియో ఇది. ఆయన అన్నమాట మీదే ఉన్నాడు కదా, నేను రాను, వస్తాడేమో కానీ ఇప్పటివరకు అయితే ఆయన ఆ మాట మీద ఉన్నాడు, నేను రాను అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇచ్చిన మాట మీద ఉండాలి. కేసీఆర్ రాకపోతే అది జనం చూసుకుంటారు వాళ్ళని. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన మీరు 6 గ్యారంటీలు లేకపోతే ఇచ్చిన హామీలు ఇవి నిలబెట్టుకున్నారనుకో, మీరు ఇచ్చిన మాట నిలబడతారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట మీద ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. ఆయన నేను రానన్నాడు కాబట్టి వస్తలేడు. మీరు చేస్తామని చెప్పారు కదా, అవి చేయాలి కదా. అవి చేస్తలేరు అంటే మీరు మాట తప్పినట్టు అర్థం. ఆయన మాట మీద ఉన్నాడు, మీరు మాట మీద తప్పారు. మీరు ఇవన్నీ హామీలు నిలబెట్టారు అనుకో, అప్పుడు మీరు హామీలు బాగా నిలబెడుతున్నారు, హామీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, ఈయన ఇచ్చిన మాట నిలబడ్డాడు. అప్పుడు మీరు కేసీఆర్ ఒక మాట అన్నారనుకో, జనం రిసీవ్ చేసుకుంటారు. మనదన్నా ఇన్ని బొక్కలు పెట్టుకొని కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ రాలేదంటే ఏమర్థం చేసుకుంటారు? అసలు ఎక్కడ తప్పు జరిగిందంటే, తప్పు స్టార్టింగ్లోనే జరిగింది. అడ్మినిస్ట్రేషన్ మీద సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేకపోవడం. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టునుడైతే ఇంత ఆవేశంగా, ఇంత ఆక్రోశంగా మాట్లాడరు. సేమ్ టైం ఇన్ని బూతులు కూడా మాట్లాడరు. అవతల ప్రత్యర్థులు ఏందని అంచనా కూడా వేయాలి కదా. ఉత్తగా యుద్ధం చేస్తున్నాం. ఈయన ఒక దాంట్లో సక్సెస్ అయ్యండి. ఏంటంటే మంత్రులందరినీ లొంగ తీసుకొని మంత్రులందరూ ఎవరు గప్చు పనకుండా అసలు ఓకే, ఆయన 4 తింటే నాకు 2 తినిపిస్తాడు, లేకపోతే అందరం కలిసి కూర్చొని తింటాం, లేకపోతే అందరం మంచిగా ఉన్నాం సూపర్ అని అంతవరకు ఓకే. కానీ ప్రత్యర్థులతో ఎట్లా డీల్ చేయాలి, ప్రత్యర్థులతో ఎట్లా మాట్లాడాలనే విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలుసుకొని ఉంటే బాగుండేది. అసలు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు గవర్నమెంట్ హ్యాండిల్ ఎట్లా చేయాలి, గవర్నమెంట్ని ఎట్లా మన చేతికి తెచ్చుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి. ఒక సంవత్సరం దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి కొద్దిగా అట్లా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఇంతకుముందు చెప్పినా కదా, రివ్యూలు చేసి డిపార్ట్మెంట్ రివ్యూలు చేసి మొత్తం పట్టు సాధించినాక అప్పుడు ప్రత్యర్థుల మీద దృష్టి సారిస్తే వ్యవహారం వేరేలాగా ఉండేది. కానీ ఈయనేమో వ్యవహారం వేరేలాగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే సీఎం ఈయన వ్యవహారం చూసిన తర్వాత కేసీఆర్ అనుకుంటున్నాడు ఆయన బయటికి రాకపోతేనే మంచిది అనుకుంటున్నాము. ఎందుకంటే కేసీఆర్ వచ్చేది దేనికోసం, ఈయన తప్పులు ఎక్స్పోజ్ చేయడానికి రావాలి కేసీఆర్. ఈయన తప్పులు ఎక్స్పోజ్ చేయాలంటే ఈయననే బయట పెట్టుకుంటున్నాడు కదా మొత్తం. ఈయననే కేసీఆర్కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంటే కేసీఆర్ ఎందుకు వస్తాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి? ఆయన మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు ఆయన కూర్చొని. ఆయనకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు ఈయననే. రేవంత్ రెడ్డి గారే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే జనాలలో ఈయన ఏం చేస్తాడో ఏం చేయడో మొత్తం తేలిపోతుంది ఈయన వ్యవహారంతో. ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో ఎన్ని గొడవలు అయినాయి. మంత్ వైజ్గా తీస్తే మంత్ 12 నెలలకు 13 నెలలకు 13 గొడవలు తయారైనాయి. ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయలే. రుణమాఫీ డబ్బులు ఇబ్బంది అయినా చేస్తున్నా అన్నారు, అప్పు తీసుకొచ్చి చేస్తున్నా అన్నారు, అయినా గ్రేడ్ రాలే. పెట్టిన ఒక స్కీమ్ ఫ్రీ బస్సు అట్లే అయిపోయింది. ఇంకా మిగతా స్కీములు దిక్కులేదు, చెప్పుకునే అవకాశమే లేదు. ఇంకా పైనంగా హైడ్రాని కూలగొట్టుడు, మూసి అని కూలగొట్టుడు. అసలు రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ వచ్చి ఏమైనా నెగిటివ్ చెప్పదామంటే కూడా అవకాశం లేదు. ఆల్రెడీ మొత్తం సర్వాంతర్యామి అయిపోయింది. ఈయన తిట్టనోళ్ళు లేరు కదా ఈ 13 నెలల్లో. ఇంకా కేసీఆర్ బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదనుకుంటున్నాము బహుశా ఆయన. నేను పోకపోయినా జరగాల్సిన పని జరుగుతుంది, నేను పోకపోయినా నేను చెప్పకపోయినా జనాలకు తెలవాల్సింది తెలుస్తుంది, కాబట్టి ఇంకా నేను బయటకు రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటుండేమో బహుశా. ఇప్పుడు జనము ఆయన రాలేదని ఎవరేమో అడుగుతలేరు, జనమే అడుగుతున్నారు. జనానికి సమాధానం చెప్తే అయిపోయాయి కదా. అసెంబ్లీలోనేమో మేము మీకు సమాధానం చెప్పాలనా, కోమరెడ్డి వెంకరెడ్డి ఏమో అసలు వీళ్ళు పిల్లలు, వీళ్ళకేం చెప్తాం సమాధానం, మేము కేసీఆర్కి సమాధానం చెప్తాం. మీరు కేసీఆర్కి సమాధానం చెప్పొద్దు, ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ సమాధానం చెప్పొద్దు, కేటీఆర్కు హరీష్ రావులకు కూడా మీరు సమాధానం చెప్పాలని అవసరం లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్తే చాలు. కానీ ప్రజలకి సమాధానం చెప్తలేరు కదా బాధ ఇక్కడ. జనాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పైన
మీరు ప్రత్యర్థి మీద ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది. మీరు ఈ సంవత్సరంలో అది చేయలేకపోయినారు. సంవత్సరం నుంచి మీరు ప్రత్యర్థి మీద ఫైటింగ్ చేస్తుంటారు తప్ప పాలన కొనసాగించలేకపోయారు. ఈ మీ అడ్మినిస్ట్రేషన్ ఎంత దరిద్రంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్ అయిందని చెప్పనీకే కేటీఆర్ మీద పెట్టిన కేసులో ఒక ఎఫ్ఐఆర్ని కూడా ఫ్రేమ్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఒక ఫ్రేమ్ చేయలేకపోయింది మీ అడ్మినిస్ట్రేషన్. అది కనుక కరెక్ట్ ఫ్రేమ్ చేసి ఉంటే కేసు ఎస్టాబ్లిష్ అయ్యేది ఇప్పటికే. మీరు ఆ ఎఫ్ఐఆర్ కూడా ఫ్రేమ్ చేయలేనంత అది అధికారులు కరెక్ట్గా సలహాలు ఇస్తలేరా, లేదా రేవంత్ రెడ్డి పాటిస్తలేడా, లేకపోతే ఈ సలహాలను ఎందుకు పాటించాలనుకుంటున్నాడా, అసలు సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి వేరే పనిలో బిజీగా ఉన్నారు. పోనీ ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎట్లుంటుందంటే మనం కరెక్ట్గా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మన జుట్టుబాటు ఆడిస్తుంది, మనం తప్పుతో పట్టిస్తుంది. బహుశా రేవంత్ రెడ్డే తప్పుడు దారిలో పోతున్నాడా, అడ్మినిస్ట్రేషన్ మీద ఇదంతా కూడా తప్పుతో పట్టిస్తుందా, ఏమవుతుందో తెలియదు. కానీ కేసీఆర్గా వచ్చిన గ్రౌండ్ మొత్తం మీరే ప్రిపేర్ చేస్తుంటున్నప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాడు? మంచిగా ఉంది, బాగుంది, రేవంత్ రెడ్డి మస్తు చెప్పుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి మొత్తం పలచగా అవుతున్నాడు. కేసీఆర్ అన్నాడు ఎవరితోనో, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు కదా మొత్తం అని. అంటే ఆయన ఫెయిల్యూర్ ఆయనే బయట పెట్టుకుంటుండు కదా, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? జనాలకు అంత అర్థమవుతుంది కదా, మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, నడుస్తుంది. ఎంత దూరం పోతే అంత దూరం లోపల కూడా తప్ప ఇది బయటకు వచ్చేదేం కాదు. రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కదా అని అన్నాడు ఆయన. ఇంకా రేవంత్ రెడ్డి ఈ మధ్య పేపర్లో రాపించాడు 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కేసీఆర్ అని. 13 నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నా, 15 నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నా మీరు కరెక్ట్గా ఉంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్న విషయాన్ని జనం చెప్తారు. రేవంత్ రెడ్డి ఇంత మంచిగా పని చేస్తున్నాడు, ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అని. మీరు చక్కగా పని చేయనప్పుడు, మీ మీదే జనాలు ఇంత కోపంతో ఉన్నప్పుడు, మీ మీద జనం ఇంత అసంతృప్తితో ఉన్నప్పుడు కేసీఆర్ ఆడుంటే పిలుస్తున్నారు కేసీఆర్ రా అని. మీరు వాళ్ళలో కొట్టి వీళ్ళు కొట్టి ఇల్లు కొడుతుంటే కేసీఆర్ రా అన్నా అని, వచ్చి మమ్మల్ని కాపాడన్నా అని. అంటే కేసీఆర్ పాలనకు రేవంత్ పాలన బేరీజ్ వేసుకుంటున్నారు జనం. అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా అని. సరే, అప్పుడు 10 సంవత్సరాల పాలన ఈ సంవత్సరం పాలననే బేరీజ్ చేయొచ్చా అంటే, మంచి చేస్తే బేరీజ్ చేయాలని అవసరం లేదు. నువ్వు మంచి చేస్తే కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తిట్టుకునే వాళ్ళు జనం. కేసీఆర్ కన్నా మంచి చేస్తే 10 సంవత్సరాలు పక్కా తిట్టుకునే వాళ్ళు. 10 సంవత్సరాలు వేసికి ఇచ్చిన కేసీఆర్కి అసలు అప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ వచ్చినాక ఎంబడే 2014లో అసలు వేరే ఉంటుండే అని అనుకుంటుండ్రి. మనం ఆ ఛాన్స్ ఇవ్వలే కదా. సంవత్సరంలోనే వికృత రూపం చూపిస్తే మన పులికేసి వేసాలనే వేస్తే సంవత్సరంలో మంచి తక్కువ చెడు ఎక్కువ చేసినాం. అది బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. దాన్ని రికవరీ చేయడానికి మీరు చాలా మంచి చేయాలి. 100% మంచి చేస్తే అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ మీరు కేసీఆర్ రాకపోనికి కారణం మాత్రం రేవంత్ రెడ్డి. కేసీఆర్ బయట రాకపోనికి కారణం రేవంత్ రెడ్డి. సరే, హరీష్ రావు ఏదో సమాధానం చెప్పిండు అసెంబ్లీలో, మీరు గౌరవించినరా, మీరు ప్రతిపక్షాన్ని ఏదో చెప్పి ఏదది కమిటీ మెంబర్ని పెట్టుకున్నారా, పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ని పెట్టుకున్నారా, ఏం గౌరవం ఇచ్చారా అని అడిగారు. కానీ అది కాదు, ఆయన బయటికి రాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కావాల్సినంత తయారు చేసినప్పుడు ఆయన ఎందుకు వస్తాడు? ఏం అవసరం ఉన్నది? అవసరమే లేదు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు వస్తారు. ఇంకా మిగతా బీఆర్ఎస్లో ఎట్లా యాక్టివిటీ చేస్తూనే ఉంటారు కదా. కేసీఆర్ ఆడ కూర్చొని ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి అలా రేవంత్ రెడ్డి అభిమానులు ప్రెస్ మీట్ వెళ్ళి చెప్తూనే ఉన్నారు కదా. ఇంకా కేసీఆర్ ఎందుకు వస్తారు బయటికి? కొందరు అడుగుతారు, నువ్వు సమర్థిస్తావా అని. సమర్థిస్తావా అంటే నేను రాజకీయ నాయకుని కాదు, ఎవరిని సమర్థించడానికే ఎవరిని సమర్థించపోనికే. ఉన్న విషయాలు మాత్రమే చెప్తా. ఆడ ఉన్న విషయం మీకు ఎక్స్పోజ్ చేస్తా. దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీరు డిసైడ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు డిసైడ్ చేయండి. రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ ఉంటే కేసీఆర్ చేసేది తప్పు అవుతుంది. కేసీఆర్ చేసేది కరెక్ట్ అయితే రేవంత్ తప్పు చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత, నేను చెప్పిన వీడియో తర్వాత మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. ఏమవుతుంది ఇప్పుడు, ఎవరు రావడం కరెక్టు, ఎవరు రాకపోవడం కరెక్టు ఏందనేది మీరు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి 4 స్కీమ్స్ అమలు చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నంత మాత్రాన, లేకపోతే కేసీఆర్ను బయటకు పిలిచినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఏం రాదు జనాలలో. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయం వస్తుంది. కేసీఆర్ రాకపోవడానికి ప్రధానమైన కారణం అయితే రేవంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.